మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. మొదటి రోజే హరీష్ రావు చేసిన ప్లాన్‌కి కాంగ్రెస్ షాక్ తిందని కూడా చెప్పుకోవచ్చు. హరీష్ రావు తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ పెట్టాల్సిందే అనే వాదనలు వినిపిస్తా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ఈసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తర్వాత మీ ప్రజెంటేషన్ పెట్టుకోండి అన్నట్టుగా అటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. హరీష్ రావు ఎట్టకేలకి ఖచ్చితంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిన తర్వాతనే అసెంబ్లీ సమావేశాలు జరగాలి, దాదాపుగా 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలి అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నేతలు సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా లేదు అన్నట్టు కూడా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. హరీష్ రావు ఇప్పటికే భారీ ప్లాన్తోని వచ్చారు, తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన పక్కా సమాచారం తీసుకొని వచ్చారనే వాదన బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కేసీఆర్తో భేటీ అయిన తర్వాత కేసీఆర్తో మాట్లాడి ఏ విధంగా ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీని కావచ్చు, లేకుంటే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక కావచ్చు, ఎటువంటి తప్పులు ఎత్తి చూపించినా కానీ వాటికి ధీటుగా సమాధానం ఇవ్వాలి అన్నట్టుగా హరీష్ రావు పక్కా ప్రణాళికతో ముందుకొచ్చాడన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా మరి హరీష్ రావు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తన సాక్ష్యాలు సేకరించే పనిలోనే నిమగ్నమయ్యారు అనే కోణంలో అయితే ఇప్పుడైతే తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే అసెంబ్లీకి భారీ సాక్ష్యాలను తీసుకొని వచ్చారు, భారీ ప్రణాళికతోనే తను వచ్చాడన్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ కేసీఆర్ కూడా వస్తే బాగుంటుంది అనే వాదనలు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ వస్తారని కూడా అందరూ ఆశించడం అయితే జరిగింది. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం కొంత అసంతృప్తి అయితే బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే హరీష్ రావుకే పూర్తి బాధ్యతలు అప్పగించారు. హరీష్ రావే పూర్తి ఎదుర్కోవాల్సిన కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు కొంత అసంతృప్తి అయితే కనబడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైనా హరీష్ రావు ధీటుగా సమాధానం చెప్తారు. గత 10 సంవత్సరాలు కూడా తనకి మంచి అనుభవం ఉంది ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కావచ్చు, లేకుంటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల అంశాలన్నిటి కూడా హరీష్ రావు ధీటుగా సమాధానం ఇచ్చే పరిస్థితి హరీష్ రావుకి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా తను ఎదుర్కొంటాడు అనే నెపంలో అయితే బీఆర్ఎస్ అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా చూడాలి, కొత్త ప్రణాళికతోనే హరీష్ రావు అసెంబ్లీలో అడుగు పెట్టాడనే వాదనలు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి, 5 రోజుల సమావేశం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. లేదు 15 రోజులు మరి ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండాలి అన్నట్టుగా బీఆర్ఎస్ వాదనలు అయితే వినిపిస్తా ఉంది. మరి చూడాలి, మరి ఎన్ని రోజులు జరుగుతుందనేది కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.